let R be the relation on Z defined by capital R is equal to set of A comma B such that A, B belongs to Z. Z అంటే set of all integers and A minus B is an integer. సో ఈ విధంగా డిఫైన్ చేశారు రిలేషన్ని. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్. డొమైన్ రేంజ్ కనుక్కోవాలి. సొల్యూషన్ ముందుగా గివెన్ రిలేషన్ని మనం ఒకసారి రిప్రజెంట్ చేసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అండ్ ఏ మైనస్ బి ఈజ్ యాన్ ఇంటీజర్. సో ఇలా ఉంది. సో ఆర్లో ఏ కామా బి అనే పాయింట్స్ ఉంటాయి, అవి రెండు కూడా ఇంటీజర్స్ నుండి తీసుకోవాలి. ప్లస్ ఏ మైనస్ బి అనేది చేసినట్లయితే అది ఒక ఇంటీజర్గా వస్తుంది. మరి ఏబీలు రెండు ఇంటీజర్స్ అయితే ఏ మైనస్ బీగా కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది, ఇంటీజరే. A3 B5 తీసుకుందాం. ఏ మైనస్ బి అంటే 3 మైనస్ 5 మైనస్ 2. లేదు A5 B3 తీసుకుందాం. 5 మైనస్ 3 అంటే +2. ప్లస్ మైనస్ మొత్తానికి ఇంటీజరే. ఓకే. సో సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అంటే ఈ రెండు మనం తీసుకోవాలి. ఒక పాయింట్ ఆర్లో ఉంది అని చెప్పాలంటే ఏ మైనస్ బి అనేది ఇంటీజర్ కావాలి. ఏ మైనస్ బి ఇంటీజర్ కావాలంటే ఏబీలు ఎక్కడ తీసుకుంటున్నాం మనం, జెడ్, సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఓకే. సో ఇందులో మనం చేసేదంటూ ఏం లేదు, డైరెక్ట్గా మనం రాసుకోవడమే. సో డొమైన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్స్ మనం తీసుకునేటటువంటి వాల్యూస్. సో మనం ఏ వాల్యూస్ ఎక్కడి నుండి తీసుకుంటున్నాం వాల్యూస్, సో ఇంటీజర్స్ దగ్గర నుండి తీసుకుంటున్నాం. దేర్ఫోర్ డొమైన్ ఈజ్ జెడ్. ఓకే. రేంజ్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. ఓకే. సో మరి ఏమొస్తుంది, ఇమేజెస్ అన్నీ ఎలాంటివి వస్తాయి, ఏబీలు రెండు ఇంటీజర్స్ అయినప్పుడు ఏ మైనస్ బి కూడా ఇంటీజరే కదా వచ్చేది, ఆ ఏ మైనస్ బియే మనది. ఓకే. సో ఇట్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. ఓకే. ఏబీలు రెండు ఇంటీజర్ అయినప్పుడు ఏ మైనస్ బి కూడా ఇంటీజరే అవుతుంది. ఇంకో ఏ అంటే డొమైన్ ఇన్పుట్ వాల్యూస్, బి అంటే అవుట్పుట్ వాల్యూస్. ఓకే. సో అవి కూడా ఇంటీజరే. డొమైన్ ఈజ్ జెడ్ అండ్ రేంజ్ ఈజ్ ఆల్సో జెడ్. ఓకే.